దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనము. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. ఇక్కడ ఏం జరిగిందంటే అబ్రహాము గారికి గాఢ నిద్ర పట్టింది. గాఢ నిద్ర పట్టినప్పుడు ఆ గాఢ నిద్రలో భయంకరమైన చీకటి అబ్రహాము గారిని కమ్మింది. కమ్మిన తర్వాత దేవుడు మాట్లాడతారు అబ్రహాము గారితో. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుతురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల ఎద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. ఇక్కడ అబ్రహాము గారికి చీకటి కమ్మింది. చీకటి కమ్మిన తర్వాత దేవుడు మాట్లాడతారు. మన జీవితాల్లో కూడా ఒకవేళ చీకటి లాంటి పరిస్థితులు, చీకటి లాంటి అసమాధానకరమైన వాతావరణము, చీకటి లాంటి సమస్యలు, చీకటి లాంటి అనారోగ్య సమస్యలు, అలానే చీకటి లాంటి సాతాను యొక్క ఒత్తిడులు, సాతాను ఒక్కొక్కసారి చెప్తా ఉంటాడు చెవులో చెప్తా ఉంటాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడేమో, నిన్ను వదిలేశాడేమో అని. ఇలా ప్రతి ఒక్క చీకటి పరకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము సాగిపోతే, దేవునిలో ఉంటే, దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుండి బయటపడేస్తారు. సూర్యాస్తమయమైంది. రాత్రి తన ముసుగును భూమిపై పరిచింది. రోజంతా పనిచేసి తనువు మనస్సు అలిసిపోయి అబ్రాము నిద్రకు ఒరిగాడు. నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది. అతన్ని ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారం అది. అతని గుండెలపై పీడకలలాగా ఎక్కి కూర్చుంది. ఆ చీకటి చేసే బీభత్సం నీకు కొంచెమైనా తెలుసా? ఏదైనా ప్రగాఢ సంతాపం తిరిగి కోలుకోనీయకుండా మనస్సుని త్రొక్కిపెట్టినప్పుడు, దేవుని కరుణ వల్లే కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఓడబెరికేసినప్పుడు, ఆశాకిరణమేమీ లేని నడిసంద్రంలో దాన్ని ఏకాకిని చేసినప్పుడు, ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చిందరవందర చేసినప్పుడు, ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటిని ఎందుకు జరగనిస్తున్నాడు అని మనసు విలవిలలాడినప్పుడు ఈ భయంకరమైన కటిక చీకటి ఏమిటో అర్థమవుతుంది. మానవ జీవితం నిండా ఇవే చీకటి వెలుగులు, కొంతసేపు సూర్యుడు, కొంతసేపు మబ్బు నీడ. వీటన్నిటి మధ్య దేవుని న్యాయవిధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది. క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదే కాక చుట్టుపక్కల ఉన్న మనుషులందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నది. దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొని ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహాజ్ఞానాన్ని బట్టి, కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయన తనంతట తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు. దిక్కుమాలిన వాడై కేకలు పెట్టాడు. అందుమూలంగానే మరణమనే గాఢాంధకారపు లోయలో నీతో పాటు తోడుగా ఉండి అవతలి వైపున నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు. అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వానిలోనే మన ఆశలను నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయనపైనే ఆధారపడదాము. మన లంగరును ఆయనలో దించుదాము. ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది, తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది. సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. తమ గురించి ఆయనకి లెక్కలేదనుకున్నారు. ప్రియ స్నేహితుడా, ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు గుచ్చుకుంటుంది. సైతాన్ నీ చెవిలో ఊతాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, నిన్ను వదిలేశాడు. నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది. ప్రభువు మాతో ఉంటే ఇది మాకెందుకు సంభవించింది? దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావటానికే నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరు చేయటానికి కాదు, నువ్వు ఆయనను మరింత విశ్వాసంతో, మరింత ఆతృతగా హత్తుకోవాలని. దేవుడు మనల్ని వదిలేశాడు అన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును, ఆదరణను అనుభవిద్దాము. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు, కానీ ఆయన మీద ఆశ పెట్టుకుందాము. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం. విజయం తెచ్చే విశ్వాసం కావాలి. పరాజయం మీద పడనుంటే కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం. జయధ్వానాల్లోకి నడిపిస్తుంది. అపజయం ఎరుగని విజయ విశ్వాసం.
ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. భయంకరమైన చీకటి లాంటి పరిస్థితులు, చీకటి లాంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, చీకటి లాంటి చిక్కుముడులు నాయన, వీటన్నిటిపైన విజయం అనుగ్రహించండి తండ్రి. అబ్రహాము గారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నా తండ్రి నాయన ప్రభు మీరు మాట్లాడారు. భయంకరమైన చీకటి కమ్మిన సమయాల్లో మీరు మాట్లాడారు తండ్రి నాయన ప్రభు. మమ్మల్ని దర్శించండి నాయన ప్రభు. మీ వాక్యానుసారంగా నాయన ప్రభు మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.